స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, చలన సమీకరణాలు, ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదా. నిన్న మీకు బేసిక్ ఇచ్చేసాను మొత్తం. అంటే నిన్న ఏం చెప్పుకున్నామంటే, మీకు ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే నిన్న ఏం చెప్పుకున్నాము అంటే, ఒక భూమి మీద సమాంతరంగా వెళ్ళే వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ కారు, బస్సు, వీటి గురించి చెప్పుకున్నాం అనమాట. ఈరోజు ఏం చెప్పుకుంటామంటే, ఒక వస్తువుని పైకి విసిరేస్తే, లేకపోతే ఒక వస్తువుని పైనుంచి ఇలా కిందకి విసిరేస్తే అప్పుడు ఎలాగో చూద్దాం. అప్పుడు హైట్ ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఏంటి, లేకపోతే టైం ఎంత, లేకపోతే దానికి త్వరణం ఎంత. త్వరణమో కాదు, గుర్తు త్వరణం అంటాం. మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మీకు బేసిక్స్ ఇచ్చేసాను. ఏ అంటే ఏంటంటే యాక్సలరేషన్, త్వరణం. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నేల మీద ప్రయాణించే లేదా నేల మీద చలనంలో ఉన్న వస్తువులకు ఉపయోగిస్తాం. అది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గురుత్వ త్వరణం ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే, గాలిలో ఉన్న వస్తువులకి. ఒక వస్తువుని పైకి విసిరేసినప్పుడు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, స్వేచ్ఛా పతనంగా ఇలా వదిలేసిన వస్తువు, ఇలా తెలుగులో ఏవో వర్డ్స్ ఇస్తూ ఉంటారు. సో వీటికి మనం ఏం చేస్తామంటే జీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? చూడండి, ఈ యొక్క స్వేచ్ఛా పతనంగా ఎగిరే వస్తువుని లేకపోతే కింద నుంచి పైకి విసిరేబడిన ఒక వస్తువుని, వీటికి చాలా ఫార్ములాస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇవేంటంటో ఫార్ములాలు నేర్పిస్తూ ఉంటారు, కానీ అవన్నీ మీరు చూసి కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ప్రాబ్లమ్స్ అంటేనే వద్దు అనుకుంటారు. యాక్చువల్గా వేటికి ఇవేమి ఫార్ములాస్ లేవు, అన్నీ డిరైవ్డ్ ఫార్ములాసే. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇలా ఇసిరేసినప్పుడు అది చేరే గరిష్ట ఎత్తు ఎంత అని అడుగుతారు. ఒక రాయిని ఇలా ఇసిరేసినప్పుడు కొన్ని మీటర్ల హైట్ వెళ్ళింది కదా, ఆ కొన్ని మీటర్ల హైట్ మ్యాక్సిమం ఎంత అని అడుగుతారు. అప్పుడు ఫార్ములా ఏంటంటే, ది మ్యాక్సిమం హైట్ వర్టికల్లీ అప్వర్డ్స్, ఇలా పైకి వేసిన రాయిని మ్యాక్సిమం హైట్ ఎంత వెళ్ళిద్ది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g అని చాలామంది సార్లు ఇలా చెప్తా ఉంటారు. ఓకేనా? ఇది ఒకటి స్టాండర్డ్గా అందరు చెప్తానే ఉంటారు దీన్ని. నెక్స్ట్, అలాగే పైనుంచి ఒక వస్తువుని కిందకి వదిలేస్తే అది భూమికి చేరేసరికి ఎంత వేగంతో భూమిని చేరుతుంది? పైనుంచి ఒక వస్తువుని వదిలేస్తే భూమికి అంటే నేలకి తాకే సమయానికి అది ఎంత వేగంతో నేలకు వచ్చి తాకుతుంది అని అడుగుతారు. అప్పుడు ఏంటిది అంటే, v = √2gh. మీరు ఎక్కడైనా వినండి, ఏ సీనియర్ ఫ్యాకల్టీ అయినా వినండి, ఓకేనా? ఎవ్వరు చెప్పినా సరే ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే మీకు చెప్పి వదిలేస్తారు. అసలు నేనేం చెప్తున్నానంటే, అసలు ఫార్ములాలతో సంబంధం లేదు. ఇవన్నీ ఫార్ములాలన్నీ డిరైవ్డ్ ఫార్ములాలు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈ రెండు ఇస్తేనే మీరు చేయగలుగుతారు. ఇంకా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు చేయలేరు. నేనేం చెప్తున్నాను అంటే, మనకు ఉన్న చలన సమీకరణాలు 3. నేను మీకు ఒక ఆర్డర్ కూడా దాన్ని ఇచ్చేసాను. అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. ఏంటిది? v = u + at, s = ut + at², తర్వాత v² - u² = 2as. ఈ యొక్క ఆర్డర్ మీకు అలవాటు చేశాను కదా, ఆ అలవాటు చేసిన దాని నుంచి ఇవి ఎలా డిరైవ్ చేయొచ్చో కూడా చూద్దాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మీకు మేజర్గా కొన్ని డిఫరెన్సెస్ చెప్తాను. అవేంటో చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్రాబ్లమ్స్ అనగానే డైరెక్ట్గా నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఇక్కడ 20-30 ప్రాబ్లమ్స్ నేను 5-6 నిమిషాల్లో చేయగలను, కానీ అది కాదు కదా ఉపయోగం. మీరే ఇక్కడ ఉంటే పొజిషన్లో, ఎగ్జామ్ హాల్లో మీరే ఉంటే ఎలా ఆలోచిస్తారు? నేను కూడా అలాగే ఆలోచిస్తూ చెప్తా ఉంటాను. ఇలా చేస్తే ఇలా వస్తుంది, ఇలా చేస్తే ఇలా వస్తుంది. మీరు ఎలా చేసినా కూడా ఆన్సర్ తెప్పించుకోవచ్చు. ఓకేనా? మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా ఇంకో ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా నుంచి ఇది డిరైవ్ చేయండి, దీని నుంచి ఇంకొకటి వస్తుంది. ఉన్న 3 ఫార్ములాలు తిప్పి మీరు ఎలాగైనా వాడుకోండి, కానీ ఆన్సర్ మాత్రం వస్తుంది. కాకపోతే మీరు డైరెక్ట్గా రిలేషన్ని మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేయగలిగితే టైం సేవ్ అయింది. అది నా టార్గెట్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇదంతా బేసిక్స్. ఫస్ట్ 5 మినిట్సే మీకు ఈ వీడియో మొత్తం. ఫస్ట్ 5 మినిట్స్ వింటే ఇంకా నాతో పని లేదు, అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ యొక్క లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే చలన సమీకరణాలు. ఈ చలన సమీకరణాలు ఇచ్చిన శాస్త్రవేత్త ఎవరు? గెలీలియో. ఓకేనా? అదే న్యూటన్ లాస్ ఇచ్చింది ఎవరు? న్యూటన్. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు. ఓకేనా? క్యాపిటల్ జీని ఇచ్చింది ఎవరంటే హెన్రీ క్యావెండిష్, న్యూటన్ కాదు. చాలాసార్లు న్యూటన్ అని చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చి అందరూ న్యూటనే పెట్టేశారు. ఓకేనా? కానీ చలన సమీకరణాలు ఇచ్చింది గెలీలియో. న్యూటన్ యొక్క సిద్ధాంతాలు, మొదటి నియమం, రెండవ నియమం, మూడవ నియమం ఇచ్చిందేమో న్యూటను. ఈ న్యూటన్లో ఈ యొక్క చలన సమీకరణలో మనం ఉపయోగించే క్యాపిటల్ జీ వాల్యూ
అదే చలన సమీకరణం ఇది గురుత్వాకర్షణ శక్తి. ఈ యొక్క గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఇచ్చింది కూడా న్యూటనే. ఈ యొక్క న్యూటన్లో మనం వాడే క్యాపిటల్ జీ వాల్యూని ఇచ్చింది మాత్రం హెన్రీ క్యావెండిష్. ఆ హెన్రీ క్యావెండిషే హైడ్రోజన్ని కూడా కనిపెట్టాడు. చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. సో ఫస్ట్ చలన సమీకరణం ఏంటి? V = U + AT. ఇది మొదటి చలన సమీకరణం. రెండోది S = UT + ½ AT². చూడండి, థియరీ కాబట్టి చిన్నగా చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ వస్తే దబదబా వెళ్ళిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ తోడిది V² - U² = 2as. ఇది మూడవ చలన సమీకరణం. ఓకేనా? సో ఈ 1, 2, 3 అని ఎందుకు నెంబర్ రాశానో నేను ప్రీవియస్ నేను చేసిన వీడియో మీకు చూస్తే అర్థమైద్ది. ఓకేనా? సో ఇది ఇక్కడ అవసరం లేదు కాబట్టి చెడిపేస్తున్నాను. ఈ యొక్క నెంబరింగ్ ఇక్కడ అవసరం లేదు. ఓకేనా? అయితే చూడండి, వీటి నుంచి ఇవేంటి అమ్మా, ఈ మూడు ఏంటివి అంటే వీటిని ఇలాగే అబ్జర్వ్ చేసి ఇలాగే ఎక్కడ మార్చకుండా రాయాలి. ఎందుకు అంటే మనం నిన్న చేసిన ప్రాబ్లమ్స్ ఏంటివి అంటే నేల మీద వెళ్ళే వస్తువులకి, అంటే భూమిపైన సమాంతరంగా వెళ్ళే వస్తువులకి, అంటే ఒక కారు, ఒక బస్సు, ఒక ట్రైన్, ఇట్లా ఒక పడవ, ఇట్లా ఒక ట్రైన్, ఇట్లా వెళ్ళే వాటిని మనం యూజ్ చేసాం. అందుకని చెప్పేసి వీటిని ఇలా ఎక్కడ మార్చకుండా మనం చేసేసాం. కానీ ఈరోజు ప్రాబ్లమ్స్ అలా కాదు. ఒక వస్తువు కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచి కిందకు వస్తుంది, ఇలా చెప్తారు. అంటే గాలిలో మనం వస్తువులని ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వీటిని కొన్ని మార్చాల్సి వస్తుంది. అదేంటో చూపిస్తాను చూడండి. దాన్ని చెప్పే ముందు నిన్న చెప్పిన దాన్ని బేసిక్ ఇస్తాను చూడండి. యు అంటే ఏంటి? తొలి వేగం. యు అంటే తొలి వేగం. ఓకేనా? వి అంటే ఏంటి? వి అంటే తుది వేగం. ఇది మీ అందరికీ తెలుసు కదా. యు అంటే తొలి వేగం, వి అంటే తుది వేగం. ఇది తెలుసు కదా. చూడండి, మనం కేస్ 1 తీసుకుందాం. కేస్ 1 ఏంటి అంటే ఒక వస్తువు కింద నుంచి పైకి ఇసిరేసినప్పుడు ఎలా మార్చాలి. ఈ ఫార్ములాస్ కింద నుంచి పైకి ఒక వస్తువుని విసిరేసినప్పుడు ఎలా మార్చాలో చూద్దాం. కేస్ 1 తెలుసు కదా. వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు, ఓకేనా, అంటే ఇలా ఉన్న ఒక వస్తువుని ఇలా కింద నుంచి పైకి వర్టికల్గా ఇసిరేశారు. అప్పుడు ఏమైందో చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏంటిది? టైం అంటే కాలం. మీకు అందరూ తెలుసు కదా, టైం అంటే కాలం. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశం. ఎస్ అంటే స్థానభ్రంశం. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఇంకా ఏమన్నా మర్చిపోయామా? ఏ అంటే ఏంటి? త్వరణము. ఏ అంటే ఏంటి? త్వరణము. ఇంకేమన్నా ఫార్ములాలు మిగిలిపోయినాయా? వి తీసేసుకున్నాం, ఎస్ తీసేసుకున్నాం, యూ తీసేసుకున్నాం, ఇంకా అన్నీ వచ్చేసినాయి కదా. ఈ 5 వచ్చినాయి కదా. ఈ 5టిని కింద నుంచి పైకి ఇసిరేసిన ఒక వస్తువుకి ఎలా మార్చాలి? చాలా చాలా ఈజీ. సో కేస్ 1లో గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ చెప్తున్నది ఏంటిది అంటే ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేశారు అంటే కొంత వేగంతో పైకి ఇసిరేసినట్టే కదా. అంటే కొంత వేగంతో ఇసిరేస్తున్నామంటే అది తొలి వేగమే అయింది కదా. సో తొలి వేగం ఎలా తీసుకుంటారంటే చూడండి, ఇక్కడ తొలి వేగము వీగానే తీసుకోవాలి. వి అనేది వీగానే తీసుకోవాలి. ఓకేనా? వి అనేది వీగానే తీసుకోవాలి. ఇక్కడ చెప్తున్నా చూడండి. ఈ యొక్క తొలి వేగం ఎప్పుడు ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేసినప్పుడు తొలి వేగం. ఓకేనా? ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసినప్పుడు దానికి తొలి వేగంతోనే ఇసిరేస్తాం. కొంత బలాన్ని ఉపయోగించి మాత్రం మనం పైకి ఇసిరేస్తాం. కాబట్టి అప్పుడు ఎలా తీసుకోవాలంటే యూగానే తీసుకోవాలి. నెక్స్ట్ మరి తొలి వేగం అయిపోయింది. తుది వేగం ఏంటి సార్? చూడండి, ఇక్కడ నుంచి ఇసిరేసిన వస్తువు మ్యాక్సిమం హైట్ రీచ్ అయిపోయి మళ్ళీ తిరిగి కదా వచ్చింది. ఎందుకని? గురుత్వాకర్షణ శక్తి ఉంది కదా, మళ్ళీ తిరిగి వచ్చింది కదా. సో ఎక్కడి వరకు అయితే మ్యాక్సిమం వెళ్తుందో దాన్ని ఏమంటాం? తుది వేగము అంటాం. ఈ తుది వేగం ఎప్పుడు 0నే ఉండిద్ది. కింద నుంచి పైకి ఇసిరేసిన ఒక వస్తువుకి తొలి వేగం యుగా ఉండిద్ది. ఎందుకంటే కొంత వేగాన్ని మనం ఉపయోగించి మాత్రమే పైకి ఇసిరేస్తాం కదా. అది మన చేతిలో నుంచి పైకి వెళ్తాలి అంటే కొంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే మనం ఏం చేసినట్టు? కొంత బలాన్ని ఉపయోగించి పైకి ఇసిరేసినట్టు. ఇలా పైకి ఇసిరేస్తున్నామంటే కొంత బలాన్ని ఉపయోగించాం. ఆ యొక్క వేగం ఏంటిది అంటే తొలి వేగం యువుగా తీసుకోవాలి. కానీ సర్టెన్ హైట్ అంటే మ్యాక్సిమం హైట్ రీచ్ అయిపోయిన తర్వాత దీని యొక్క తుది వేగం 0 అయిపోయింది. 0 అయినప్పుడు కదా మళ్ళీ ఇలా కిందకి రావడానికి స్టార్ట్ చేసిద్ది. సో ఈ కేసు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఇక్కడ తుది వేగం 0 అయిపోయిద్ది. ఏం చెప్పాను? ఒక వస్తువు కింద నుంచి పైకి వేసినప్పుడు, ఒక వస్తువు కింద నుంచి పైకి ఇలా ఇసిరేసినప్పుడు దాని యొక్క తొలి వేగము యుగానే తీసుకోవాలి, దాని తుది వేగం మాత్రం 0గా తీసుకోవాలి.
కాలం కింద నుంచి పైకేసినా, పైనుంచి కిందకేసినా, రోడ్డు మీద నడిచిన కాలం ఎప్పుడు కాలంగానే తీసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, స్థానభ్రంశము అంటే ఏంటి చూడండి అమ్మా. ఒక రోడ్డు మీద ఇలా బస్సు వెళ్తుంది అనుకోండి, ఇలా వెళ్తుంది అనుకోండి, బస్సు ఇలా వెళ్తుంది అనుకోండి, ఏమంటాం? డిస్టెన్స్ అంటాం. ఓకేనా? డిస్టెన్స్ అంటాం. ఓకేనా? ఓకే, సారీ, ఒక డిస్టెన్స్ అంటాం. ఓకేనా? ఇట్లా. సో స్థానభ్రంశం అంటే ఏంటంటే ఇక్కడ ఎత్తు. ఎందుకంటే రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు దీన్ని స్థానభ్రంశం అంటారు కదా. రోడ్డు మీద ఇలా వెళ్తున్నప్పుడు స్థానభ్రంశం అంటాము. దీన్ని ఇదే గాలిలో వెళ్తుంటే దీన్ని ఎత్తు అంటాము. అంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఈ యొక్క స్థానభ్రంశాన్ని ఎత్తుగా పరిగణించాలి. ఎప్పుడు? ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసినప్పుడు కానీ, పైనుంచి కిందకి వేసినప్పుడు కూడా. ఓకేనా? నెక్స్ట్, ఏ అంటే ఏంటి? త్వరణము. నేను చెప్పాను, త్వరణానికి గురుత్వ త్వరణానికి ఏమి తేడా లేదు. త్వరణము అంటే నేల మీద ప్రయాణించినప్పుడు, భూమికి హారిజాంటల్గా ప్రయాణించినప్పుడు, భూమికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు, ఎలాగైనా సరే ఇలా చూసినప్పుడు యాక్సలరేషన్ అంటారు, త్వరణము అంటారు. ఓకేనా? ఈ యొక్క త్వరణము అదే కింద నుంచి పైకి వేసినప్పుడు కానీ, పైనుంచి కిందకి ఒక రాయిని వేసినప్పుడు కానీ ఎలా తీసుకుంటాము అంటే చూడండి. ఫస్ట్ కేసు ఏం చెప్పాను? కింద నుంచి పైకి వెళ్తుంది అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. పైనుంచి కిందకి వస్తుంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి పాజిటివ్గా పనిచేస్తున్నట్టు. కానీ కింద నుంచి పైకి వేస్తున్నామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాము. ఎప్పుడైనా సరే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే దాన్ని ఎలా తీసుకోవాలంటే -Gగా తీసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ కేసు అయిపోయింది. ఏం చెప్పానమ్మా? ఒక వస్తువు చూడండి, డైరెక్ట్ చెప్పేస్తాం చూడండి. కేస్ వన్లో ఎలా అంటే చూడండి, ఒక వస్తువుని కింద, ఇన్నిసార్లు చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. మీరు కానీ దీని యొక్క ప్రీవియస్ వీడియో చూస్తే మినిమం 1 మార్క్, మ్యాక్సిమం 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? చూడండి, ఎన్నో రకాల ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 ఫార్ములాలే చాలు, మీకు ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా చేసేయగలరు. ఓకేనా? సో ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు దాని యొక్క తొలి వేగం యూగానే తీసుకోవాలి, ఇనీషియల్ వెలాసిటీ యూగానే తీసుకోవాలి. దాని యొక్క తుది వేగం, ఫైనల్ వెలాసిటీ 0గా కన్సిడర్ చేయాలి. ఎందుకు అంటే కొంత వేగంతో మనం ఇలా ప్రయోగిస్తేనే కదా పైకి వెళ్తుంది. ఇది చేరుకునే మ్యాక్సిమం హైట్కి వెళ్ళగానే v ఏమైపోద్ది? 0 అయిపోయిద్ది. ఓకేనా? టైంగానే ఉంటుంది. దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. స్థానభ్రంశమే ఎత్తుగా తీసుకోవాలి. కొంత ఎత్తుకి ఇలా వెళ్ళింది అంటారు కదా. సో దాన్ని ఎలా తీసుకుంటారంటే స్థానభ్రంశాన్ని ఎత్తుగా తీసుకోవాలి. ఇలా వెళ్తే స్థానభ్రంశం అంటాం, ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే దూరము, అదే ఎత్తు అంటాం. ఓకేనా? నెక్స్ట్, ఏ ఎలా తీసుకుంటాము అంటే కేసు 1 ఏంటిది? భూమి నుంచి కొంత ఎత్తులో ఇసిరేస్తున్నాం అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు ఏమైద్ది? -G అయిద్ది. చాలు, ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు అన్ని కూడా సమ్స్ ఎలా ఇచ్చినా కూడా చేయగలరు. ఇది అర్థమైంది కదా. సో ఇది కేస్ 1. ఇప్పుడు కేస్ 2 చూద్దాం. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, కేస్ 2 ఏంటంటే ఒక వస్తువు పైనుంచి కిందకి విసిరేసినప్పుడు, పైనుంచి కిందకి ఇలా వదిలినప్పుడు, ఒక వస్తువుని పైనుంచి కిందకి వదిలినప్పుడు దాంతో కంపేర్ చేద్దాం. చూడండి, తొలి వేగం ఉండిద్దా? ఉండదు. తొలి వేగము 0, తొలి వేగం ఉండదు. ఇక్కడ ఏంటి? తొలి వేగము యూగా తీసుకున్నాం. ఎందుకంటే కొంత ఇనిషియల్ వెలాసిటీ ఇసిరేయాలి. పైనుంచి మనం ఇసిరేయాలా? వదిలితే ఆటోమేటిక్గా భూమినే దాన్ని ఆకర్షించుకునిద్ది కదా. భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా. ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు దానికి కావాల్సిన వేగం అవసరమా? అవసరం లేదు. సో పైనుంచి ఇలా వదిలితే చాలు, వచ్చేసిద్ది. కాబట్టి తొలి వేగం మనం ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. తొలి వేగము 0, తుది వేగము ఉండిద్ది. నేలని తాకినప్పుడు అది బలంగా వచ్చి తాకిద్ది. అవునా? నేలని తాకినప్పుడు పైనుంచి ఎక్కడో చిన్నగా మొదలయ్యి వేగం పెంచుకుంటూ బలంగా వచ్చి తాకిద్ది. బలంగా వచ్చి తాకింది అంటే ఏంటి? ఎంతో కొంత వేగం ఉన్నట్టే కదా. సో దాన్ని వీగా తీసుకోండి. టీని టీగానే తీసుకుంటాం, అందులో ఏ మార్పు లేదు. ఎస్ని హెచ్గా తీసుకుంటాం, అందులో ఏ మార్పు లేదు. ఏని చూడండి,
గురుత్వాకర్షణ శక్తి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామా? చేయట్లేదు కదా. కింద నుంచి పైకి విసిరేస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు, పైనుంచి ఇలా వదిలేస్తే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కాదు. కాబట్టి ఏని ప్లస్ జీగా మార్చుకుంటాం, ఏని ప్లస్ జీగా మారుస్తాం. సో ఇదేమో కేస్ 1, ఇదేమో కేస్ 1, ఇదేమో కేస్ 2. ఇప్పటి వరకు నేను చెప్పింది మీకు ఏమీ అర్థం అవ్వకపోయినా కూడా పర్లేదు, జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి. అది ఏంటిది చూడండి, ఈ యొక్క ఫార్ములాలు ఉన్నాయి కదా, చలన సమీకరణాలు. v = u + at, s = ut + ½ at square, v² - u² = 2as. ఇవేంటి అంటే భూమి మీద నడుస్తున్న చలనంలో ఉన్న వస్తువులు, వాటికి మాత్రమే అప్లై చేయగల ఫార్ములాలు. కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు, ఒక వస్తువు పైనుంచి కిందకు వెళ్తున్నప్పుడు ఈ 3 ఫార్ములాలు కూడా వాడకూడదు. ఓకేనా, ఈ 3 ఫార్ములాలు వాడకూడదు. కానీ మనం కొన్ని మార్పులు చేసుకుంటే ఇదే 3 ఫార్ములాలు వాడేయచ్చు. ఎలాగో చూద్దామా. సో ఫస్ట్ కేసు ఏంటిది, కింద నుంచి పైకి ఒక వస్తువు వెళ్ళినప్పుడు, కింద నుంచి పైకి ఒక వస్తువుని విసిరేస్తున్నాము అంటే కొంత వేగంతో మనమే విసిరేయాలి. అంటే కొంత వేగాన్ని మనం ముందు ఇవ్వాలి దానికి. అలా ఇచ్చినప్పుడే మన చేతిలో నుంచి భూమి నుంచి కొంత ఎత్తుకి వెళ్తుంది, కొంత స్థానభ్రంశాన్ని అది అందుకునిద్ది. కాబట్టి తొలి వేగము యుగా తీసుకోవాలి. ఓకేనా. కింద నుంచి ఒక వస్తువుని మనం తొలి వేగం ఇచ్చేసాం కదా, ఆ తొలి వేగం వెళ్తూ జీరో అయిపోయింది అంటే దాని యొక్క తుది వేగం ఎంత? 0. టైమే. ఎస్ అంటే ఏంటంటే స్థానభ్రంశం. ఇక్కడ ఎస్ వచ్చిన చోటల్లా మనం హెచ్ తీసుకుంటాం. ఎస్ అంటే ఎత్తుగా తీసుకుంటాం. జీ ఎప్పుడు మైనస్ తీసుకుంటాం. ఏ అనేది ఎప్పుడు మైనస్ తీసుకుంటామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంటే, కింద నుంచి పైకి ఇసిరేస్తున్నామంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగానే కదా పనిచేసేది. సో మైనస్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటి, సెకండ్ కేసులో పైనుంచి ఒక వస్తువుని ఫ్రీగా వదిలేస్తున్నాం. ఇలా వదిలేస్తున్నాము అంటే మనం వేగం ఇవ్వాలా, తొలి వేగం ఇవ్వాలా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే భూమికి ఆల్రెడీ గురుత్వాకర్షణ శక్తి ఉంది, దానిని ఆకర్షించుకునే శక్తి ఉంది, ప్రతిదాన్ని తన దగ్గరికి ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి మనం తొలి వేగం ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవ్వు 0. వి నేలని తాకేటప్పుడు గట్టిగా వచ్చి తాకిద్ది కదా, బలంగా. పైన ఉన్నంత ఫోర్సు కింద వచ్చి ఎక్కువైపోయింది అంటే జీరోలో ఉన్న వేగం ఎంత కొంత పాజిటివ్లోకి వచ్చి గట్టిగా ఇలా తాకిద్ది నేలని. అవునా, అంటే తుది వేగం ఉన్నట్టే కదా. తుది వేగం ఉంటే వీగానే తీసుకుంటాం, టీని టీగానే తీసుకుంటాం, ఎస్ని హైట్గానే తీసుకుంటాం, ఏని ప్లస్ జీగా తీసుకుంటాం. ఏని ప్లస్ జీగా ఎందుకు తీసుకుంటామంటే మనం ఇక్కడ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉండేది కదా, ఆ గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం పనిచేయట్లేదు, దానికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు. కాబట్టి నెగిటివ్ తీసుకున్నట్టు ఇక్కడ నెగిటివ్ తీసుకోము, పాజిటివే. ఇది అర్థమైందా? ఇది అర్థమైతే అన్ని కేసెస్ చాలా చాలా ఈజీనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు మీకు ఏం చెప్పానమ్మా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g అని గుర్తుపెట్టుకుంటారు అందరూ. v ఈజ్ ఈక్వల్ టు √2gh అని గుర్తుపెట్టుకుంటారు అందరూ. ఇలా గుర్తుపెట్టుకుంటారు. చూడండి, కేస్ 1 కేస్ 2 మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకుని నేను చెప్పేస్తున్నాను. చూడండి చూడండి, అందరు సార్లు ఇవి చెప్తారు. ఏమని? v ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g, ఒక గరిష్ట ఎత్తుకు చేరే వస్తువు. v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ, ఒక నేలను తాకేటప్పుడు ఉండే వెలాసిటీ. సో ఇలా చెప్పేస్తారు. ఈ రెండే చెప్తారు. ఈ రెండింటికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చేస్తారు. అవి మాత్రం ఎగ్జామ్లో రావు. వస్తే అదృష్టం, లేకపోతే రావు. 100లో 99% ఇవి రావు. ఎవరికో ఒకరికి వస్తే వాళ్ళకి అదృష్టం, మిగతాదంతా ఏంట్రా బాబు ఇలా ఇచ్చారు అనుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇది ఎలా వచ్చింది అసలు? హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/g ఎలా వచ్చింది చూద్దాం. ఓకేనా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/g ఎలా వచ్చిందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి. ఒక వస్తువు మ్యాక్సిమం హైట్ ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు ఎంత గరిష్ట ఎత్తుకు చేరుతుందో ఫార్ములా. గరిష్ట ఎత్తుకు చేరుతుంది అంటే కింద నుంచి మనం వర్టికల్గా పైకి విసిరేసామనే కదా. వర్టికల్గా పైకి విసిరేసాము అంటే యు ఏమైద్ది? యుగానే ఉండిద్ది. వి ఏమైద్ది? 0 అయిపోయిద్ది. ఏ ఏమైద్ది? -g అయిద్ది. ఎస్ ఏమైద్ది? హెచ్ అయిద్ది. ఓకేనా. ఇంత కేస్ 1 చెప్పుకున్నాం కదా. యుగానే ఉంటుంది, వి 0 అయిద్ది, ఏ -g అయిద్ది, ఎస్ అనేది హెచ్ అయిద్ది. చెప్పుకున్నామా? సో చెప్పుకున్నాం కదా. సో దీన్ని అప్లై చేయండి. ఎక్కడ అప్లై చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో అప్లై చేయండి. v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. దీన్ని ఎలా రాసుకుంటారు? v² - u² ఈజ్ ఈక్వల్ టు, సో చూడండి,
కింద నుంచి పైకి ఇస్త్రేస్తున్నామంటే వి ఎలా ఉండిద్ది, విగానే ఉండిద్ది, అలాగే రాసుకోండి. వి యుగానే రాసుకోండి. వి ఏమైంది, 0 అయిపోయింది. సో 0² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హెచ్. ఏని ఎలా రాసుకుంటాం, -gగా రాసుకుంటాం. సో -g. ఎస్ అంటే హెచ్ అని మీ అందరికీ తెలుసు కదా, ఓకేనా. ఇప్పుడు చూడండి, -u² ఈజ్ ఈక్వల్ టు -2gh. ఇది క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమైంది, హెచ్ కావాలి కదా, హెచ్ ఈజ్ ఈక్వల్ టు u²/2g. వచ్చేసింది కదా. మరి మళ్ళీ ఫార్ములా ఎందుకు గుర్తుపెట్టుకోవడం, అసలు మీకు ఒక ఫార్ములా మీరు అప్లై చేస్తున్నారని మీకు తెలియకుండానే ఆన్సర్ వచ్చింది. ప్రత్యేకంగా ప్రతిదానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 కేసులు ఉన్నాయమ్మా, 20 కేసులకి 20 ఫార్ములాలు ఎందుకు గుర్తుపెట్టుకోవడం, 3 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే 20 కాదు 200 కేసులు ఇచ్చినా దాని నుంచి డెరైవ్ చేసుకోవచ్చు మనం, ఓకేనా. సో చూడండి, ఇదంతా డెరైవ్ చేస్తే ఇది వచ్చింది, దాన్ని గుర్తుపెట్టుకునే బదులు డైరెక్ట్గా చేసేయచ్చు. ఇక మళ్ళీ ఈ ఫార్ములాలు కూడా మీరు డెరైవ్ చేయాల్సిన అవసరం లేదనమాట. అది ఎలాగో నేను ఫార్ములాలు ఇదే ప్రాబ్లం స్టార్ట్ చేసినప్పుడు మీకు అర్థమైంది. ఇది ఒక్కరు చూపిస్తాను చూడండి. ఏంటన్నారు, v ఈజ్ ఈక్వల్ టు √2gh అన్నారు. సో ఇది ఒక్కటి క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక వస్తువుని పైనుంచి కిందకి ఇలా ఇసిరేసినప్పుడు ఇక్కడ తొలి వేగం ఎంత, 0 అయింది కదా, తొలి వేగం 0 అయింది. తుది వేగం ఎంత ఇద్దామా, తుది వేగంలోనే ఉండిద్ది, తుది వేగంలోనే ఉండిద్ది, అవునా. తుది వేగంలోనే ఉండిద్ది కాబట్టి సో ఒక వస్తువు ఎంత మ్యాక్సిమం ఎంత వెలాసిటీతో ఎంత వేగంతో భూమికి వచ్చి చేరుతుందో దాని ఫార్ములా. దీన్ని ఎలా డిరైవ్ చేయాలో చూడండి. v² - u² ఈజ్ ఈక్వల్ టు 2as. దీన్ని అప్లై చేయండి. కేస్ 2లో ఎలా చూడండి, వీని వీగానే రాసుకోవాలి కాబట్టి వీని వీగానే రాసుకున్నాం. ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉండిద్ది, ఇనీషియల్ వెలాసిటీ ఏమన్నా ఉండిద్దా, ఉండదు, 0 ఈజ్ ఈక్వల్ టు 2. ఏని ఎలా రాసుకుంటాం, +g ఎందుకు, పైనుంచి కిందకి ఒక వస్తువు పడుతుంటే మనం గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేయట్లేదు కాబట్టి +gగానే తీసుకుంటాం. ఎస్ అంటే ఏంటి, హెచ్. ఇప్పుడు చూడండి, v² ఈజ్ ఈక్వల్ టు 2gh, v ఈజ్ ఈక్వల్ టు √2gh. అంటే ఈ 2 ఫార్ములాలు చెప్పేసి మిగతా అన్నీ వదిలేస్తారనమాట. కానీ అలా కాదు, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. మరి అన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటాం, అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. u² ఈజ్ ఈక్వల్ టు v², h ఈజ్ ఈక్వల్ టు v²/2g. ఇవేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ 3 గుర్తుపెట్టుకొని ఇనీషియల్ వెలాసిటీ ఎక్కడ తీసుకోవాలి, ఏని ఎక్కడ తీసుకోవాలి, ఫైనల్ వెలాసిటీని ఎంత తీసుకోవాలి, అంతే, సింపుల్. ఈ 3 గుర్తుపెట్టుకుంటే తెలిసిపోయింది, ఓకేనా. నేను మీకు ఒక బేస్ ఇచ్చానే అనుకుంటున్నాను, ప్రాబ్లమ్స్ చెప్పి వదిలేదలుచుకోలేదు, మీకు ఒక బేస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను 20 ప్రాబ్లమ్స్ పిక్ చేసుకుంటే ఆ 20 ప్రాబ్లమ్స్ చేయగలిగితే కాదు కదా, మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలి కదా. ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలగాలి అంటే మీకు ఒక బేస్ కావాలి. నేను ఒక బేస్ ఇచ్చానే అనుకుంటున్నాను, ఓకేనా. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.